తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉగాది రోజు షడ్రుచులతో పచ్చడి, పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. నూతన సంవత్సరంలో ఆదాయం, ఖర్చులు ఎలా ఉంటాయి, రాజపూజ్యం, అవమానాల గురించి పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. కొత్తేడాది శ్రీ విశ్వవాసునామ సంవత్సర పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి విశిష్టతపై సిద్ధాంతి రాధాకృష్ణ శర్మతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. పండుగ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు. అయితే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయా పండుగ విశేషాలతోటి నిర్వహించుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అందులోనూ తెలుగు సంవత్సరాది వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం అనేది చాలా ప్రాధాన్యతతో ఉంటుంది. ఉగాది సంవత్సరంతో పండుగలు ఏ విధంగా మొదలవుతాయి, ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా కావచ్చు, లేదా పంచాంగ శ్రవణాన్ని వినడం ద్వారా ఎలాంటి అనుగ్రహం కలుగుతుంది, దీన్ని తెలుసుకునే ప్రయత్నం మనతోటి సిద్ధాంతకర్త అయినవోలు రాధాకృష్ణ ఉన్నారు. ఆయనతోటి మాట్లాడదాం. అసలు పంచాంగ శ్రవణానికి ఉన్నటువంటి విశిష్టత, ఈ ఉగాది రోజే ఈ పంచాంగ శ్రవణానికి చేయాల్సినటువంటి ప్రాధాన్యత కూడా తెలుసుకుందాం. అంటే ప్రతి పండుగకు ఒక విధి విధానాలు ఉంటాయి. అందులోనూ ఈ తెలుగు సంవత్సరాదికి సంబంధించి మనకి ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఎందుకు ఈ ఉగాది రోజే ఈ పంచాంగ శ్రవణం అనేది చేయాలి, పంచాంగ శ్రవణాన్ని ఎందుకు వినాలి అనేది చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్వేతార్క గణపతయే నమః. మాతాపితృభ్యో నమః. భద్రకాళీ శరణం మమ. అసలు పంచాంగ శ్రవణం ఉగాది రోజే ఎందుకు చేయాలి అంటే, ఉగ ఆది, అది యుగ ఆది, దాన్ని ఉగాదిగా మనం పిలుచుకుంటూ ఉన్నాం. అంటే యుగానికి ఆది అని చాంద్రమాన రీత్యా మనకు పండుగ ప్రారంభమయ్యేది. అంటే మన గణిత శాస్త్రం ప్రకారం, మనకు సిద్ధాంత శాస్త్రం ప్రకారము మనకు పండుగ ప్రారంభమయ్యేది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. కనుకనే ఈ పంచాంగము అనేది ప్రారంభమయ్యే రోజు కనుక ఈ యొక్క యుగానికి, అంటే ఈ యొక్క సంవత్సరానికి ఆది మనకు చైత్ర శుద్ధ పాడ్యమి. ఇది వసంతాన్ని తీసుకొచ్చేది. అంటే వసంతోత్సవం కూడా ప్రారంభమయ్యేది. అంటే ప్రకృతిలో మార్పులు కలిగే అటువంటి రోజు గనక ఈరోజు మనము మొదటి రోజుగా భావించి ఈరోజు కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలంటే, కాలమానాన్ని అనుసరించి ఈరోజు పంచాంగము కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక ఈ పంచాంగాన్ని వినడం ద్వారా ఏం కలుగుతాయంటే, శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఈ పంచాంగం వినడం ద్వారా ఏం కలుగుతుందంటే, మంచి గుణములు కలుగుతాయి అని చెప్తున్నారు, అన్ని శుభాలు కలుగుతాయి అని చెప్తున్నారు. అయితే ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ వ్యయాలు కావచ్చు, వాళ్ళ రాజ్యపూజ్యం కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా చూస్తారు. అంటే అసలు ఈ ద్వాదశ రాశులను ఎట్లా చూడాలి, ఇది సంవత్సర కాలం ఆ ఫలితాలను ప్రభావితం చేస్తుందా? ఈ సంవత్సరం అంతా కూడా గోచార రీత్యా ఈ సంవత్సరము ప్రతి వ్యక్తి మన భూమిని కాపాడే గ్రహాలు ఉంటాయి. అంటే ఇప్పుడు చంద్రుని యొక్క ప్రభావం సముద్రాల మీద పడడం కానీ, సూర్యుని యొక్క ప్రభావం వల్లనే మనకు చెట్లు అవన్నీ కూడా మనకు ధాన్యాన్ని ఇవ్వడం కానీ, అదేవిధంగా గురుగ్రహ ప్రభావం వల్ల మన మీదికి ఎటువంటి ఆస్ట్రోనాయిట్స్ కానీ ఏమన్నా భూమిని రక్షిస్తూ ఉండేటువంటి గ్రహం మనకు బృహస్పతిగా చెప్తున్నారు. ఇదే విధంగా శని కూడా. ఇట్లా మనకు చెప్పబడినటువంటి, మన పూర్వీకులు చెప్పబడినటువంటి ఈ 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మొత్తం 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది కనుక ఈ 9 గ్రహాలను విభజించినట్లయితే, 9 గ్రహాలను ఆధిపత్యం తీసుకొని 108 పాదాలు, 27 నక్షత్రాలు, ఈ 27 నక్షత్రాలకు ఈ 108 పాదాలుగా తీసుకొని మొత్తం 9 పాదాలుగా విభజించి ఒక్కొక్క రాశికి 9 పాదాలుగా విభజించడం జరిగింది. అట్లా విభజిస్తే 12 రాశులు అవుతాయి. ఈ 12 రాశులకు కూడా ఏదైతే 12 రాశులలోనే ప్రతి వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుంది కనుక ఈ 12 రాశులను మనం ఏ విధంగా, అంటే మనము భవిష్యత్ కాలంలో మనం చేయబోయేటువంటి పనులు సక్రమంగా ఉంటాయా
ఉంటాయా ఉండవా అనే విషయాన్ని మన గ్రహస్థితి చెబుతుంది గనక మనం జాగ్రత్తలు వహించడానికి ఇది చాలా దోహదపడుతుంది. అయితే ఈసారి ద్వాదశ రాశులకు సంబంధించినటువంటిది ఒకటైతే, రెండు మీరు చెప్పినట్టుగా మొత్తం మన దేశం మీద ఈసారి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? విశ్వాసనామ సంవత్సరం అంటే అసలు ఈ విశ్వాసనామ సంవత్సరానికి ఉన్నతోటి అర్థం కానీ లేకపోతే దాని విశిష్టత ఏంది? ఇది మన దేశం మీద లేదా ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రం మీద ఎలాంటి ఫలితాలను ఈ సంవత్సరం చవిచూడబోతుంది? ఇది విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో దేశ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకు ఇంతకుముందు మన ఋషులు చెప్పిన విధానం ఏమిటంటే, ధరలు అధికంగా ఉండబోయే అవకాశం ఉంటుంది. ధరలలో పరస్పర మార్పులు కలుగుతాయి. రాజుల యొక్క పరిస్థితులు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి మనకు చూడొచ్చు. చోరభయాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ యొక్క విషయంలో ఇబ్బందులు ఎక్కువగా స్త్రీలు ఎదుర్కొనే అవకాశం ఉంది అనే విషయాన్ని మనకు ఈ విశ్వావసునామ సంవత్సరం మనకు స్పష్టంగా చెప్తుంది. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాజు రవి అయినాడు. రవి రాజైన కారణం చేత అగ్నిబాధలు ఉండడము, పాడి పంటలు కొంత హెచ్చుతగ్గులు ఉండడం ఇవి జరుగుతాయి. కానీ మనకు విశేషం ఏంటంటే, మంత్రి చంద్రుడైన కారణం చేత కొంత సస్యవృద్ధి కూడా జరిగే అవకాశం ఉంటుంది. దక్షిణాది ప్రాంతాల్లో రాజు రవి అయినాడు కనుక చోర భయాలు ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనబడుతుంది. ఈ సమస్య తెలంగాణ అంటే విశాఖ నక్షత్రం వస్తుంది. విశాఖ నక్షత్ర పరిస్థితి కొంత ధనం అంటే చూపించుకోవడానికి మన ఈ యొక్క రాష్ట్రము అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ధన విషయంలో, ఆర్థికపరమైనటువంటి విషయంలో ఇంకా ఎక్కువగా అప్పులయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అయితే ఒకటేమో పంచాంగ శ్రవణం, ఉదయం పూట గుడికి రావడం ఇవన్నీ చేస్తారు. కానీ గుళ్ళల్లో కావచ్చు ఖచ్చితంగా ఉదయం పూట ఉగాది పచ్చడి అనేది షడ్రుచులతో ఉన్నటువంటి ఆ పచ్చడి స్వీకరించాలంటారు. ఉగాది పచ్చడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటిది? ఉగాది పచ్చడి ఎందుకు సేవించాలి? ఉగాది పచ్చడి 6 గుణములతో కలిగి ఉంటుంది. 6 రకముల పదార్థాలు వేసి తయారు చేసేటువంటి పచ్చడి, 6 రుచులతో కూడుకొని ఉన్నటువంటి పచ్చడి ఉగాది పచ్చడి. ఈ 6 కూడా మనకు షడ్గుణములను సూచిస్తుంది. అంటే ఈ ఉగాది పచ్చడి స్వీకరించడం ఎందుకు అని శాస్త్రీయంగా మనం చూసుకున్నట్లయితే, నీ లోపల ఉండే హెచ్చుతగులు, నువ్వు పడే కష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అన్ని జీవితము అన్నాక అన్ని కలగలుపుకొనే జీవితాన్ని ముందుకు సాగించడానికి మనము ముందుకు పోతూ ఉంటాం కనుక, ఈ యొక్క జీవిత విషయాన్ని, జీవితం అంటే ఒకే రకంగా ఉండదు. ఈ 6 రకములైనటువంటి కామ, క్రోధ, మోహ, లోభ, మదమత్సర్యములకు గురే అవకాశం ఉంటుంది కనుక, ఈ 6 పదార్థాల 6 గుణముల యొక్క స్థితి 6 పదార్థాలు మనకు సూచిస్తూ ఉంటుంది. కనుకనే శాస్త్రీయంగా మనము ఈ యొక్క ఉగాది పచ్చడి స్వీకరించడం వల్ల నీ గుణములను నువ్వు నియంత్రించుకుంటూ నీ జీవితాన్ని ముందుకు సాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఒకటి. రెండోది, మనకు ఈ యొక్క చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారుతూ ఉన్నాం, వసంత ఋతువులోకి మారుతూ ఉన్నాం. ప్రకృతి అంతా కూడా వసంతం అంటే చిగురించే స్థితిలో మార్పు చెందే స్థితిలో ఉంటుంది. కాబట్టి శారీరకమైనటువంటి బాధలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ సమయంలో మన డీహైడ్రేషన్ అంటారు కదా, ఆ విధమైనటువంటి బాధ, వేడికి సంబంధించిన బాధ ఉండొద్దని ఉగాది పచ్చడి స్వీకరించడం వల్ల శరీరము తన యొక్క స్థితిని, సమతుల్యత, లోపల ఉండేటువంటి శరీర బాధలన్నింటినీ కూడా తొలగింపచేసి శరీరాన్ని దృఢంగా ఉంచే అవకాశం ఉంటుంది. కనుక మన పూర్వీకులు ఈ షడ్రుచులను సంబంధించినటువంటి పచ్చడిని స్వీకరించమని చెప్పినారు. పంచాంగం కూడా ప్రతి ఒక్కరు ఇండ్లలో ఉంచుకోవాలంటారు, నిజమేనా? అసలు పంచాంగం ఆ పుస్తకం ఏ విధమైనటువంటి క్యారీ చేయాలి, ఎట్లా దాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏ విధంగా చూసుకోవాలి? పంచాంగము అంటే 5 అంగములతో కూడుకొని ఉన్నది. 1 తిథి, 2 వారము, 3 నక్షత్రము, 4 యోగము, 5 కరణము. ఇవి గణించి వీటి యొక్క స్థితిగతులు, ప్రకృతి పరంగా స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని చూసి రచించేది పంచాంగం. కనుక ఈ పంచాంగం ఏం చేస్తుందయ్యా అంటే, తిథై శ్రియమాప్నోతి, తిథి వల్ల శ్రేయం కలుగుతుంది, సంపద కలుగుతుంది. శ్రియమాప్నోతి
అని చెప్పినారు. అంటే తిథి వల్ల శ్రేయం కలుగుతుంది, వారము వల్ల ఆయుష్ పెరుగుతుంది అని చెప్పినారు. వారం వల్ల ఆయుష్ పెరగడం కానీ, నక్షత్రం వల్ల మనం చేసేటువంటి పాప పరిహారం కలుగుతుంది అని చెప్పినారు. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వల్ల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అదే యోగాత్ రోగ నివారణం, యోగము వల్ల రోగాలన్నీ కూడా నివారించబడతాయి. అదేవిధంగా కరణాత్ కార్య సిద్ధించ అని చెప్పినారు. అంటే కరణం వల్ల కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. సో ఇది ఉగాది పర్వదిన సంబంధించినటువంటి విశేషాలు. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, పంచాంగ శ్రవణాన్ని ఎందుకు వినాలి అనేది వేద పండితులు చెప్పారు. అదేవిధంగా పంచాంగాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా తమ తమ కార్యాలకు సంబంధించి కూడా తిథులు కావచ్చు, వారాలు, వాటన్నిటిని కూడా శుభకార్యాలు అవన్నీ చూసుకోవటం, గ్రహస్థితులకు సంబంధించి కూడా ఒక హెచ్చరికలు కావచ్చు, లేదా వాళ్ళలో ఏ విధమైనటువంటి జీవనాన్ని సాగించాలి అనే దానికి కూడా ఒక ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది అనేదే వేద పండితులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలతో వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.